విశాఖ పోర్టు కాలుష్యం మీద ప్రజా ఉద్యమం మరోసారి మొదలైంది. కాలుష్యాన్ని నియంత్రించాలని కోరుతూ వన్ టౌన్ వాసులు నిరసనకు దిగారు. పోర్టు బయట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన పోర్టు యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాక్సైట్ కూడా నేరుగా నివాసాలున్న వైపు పోర్టు దిగుమతి చేయడాన్ని వ్యతిరేకించారు. విశాఖ పోర్టు కాలుష్యం మీద స్థానికుల నిరసనపై మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, విశాఖపట్నంలో మరోమారు పోర్టు కాలుష్యం మీద ప్రజా ఉద్యమం మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతం కోటవీధి, అంబుసరంగ వీధి ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. అంబుసరంగ వీధి దగ్గర ఉన్నటువంటి మసీద్ కమిటీ నేతృత్వంలో ఒక పెద్ద ఉద్యమం మొదలైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో కాలుష్యం వల్ల ఇక్కడ నివసించేటువంటి నగరవాసులందరికీ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తోంది. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా కాలుష్యం విపరీతంగా ఉందనేటువంటి ప్రధానమైనటువంటి ఒక ఆవేదనని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే పోర్టుకున్నటువంటి 31 జెట్టీలు కావచ్చు, వీటిలో బొగ్గు ఇతర ప్రధానమైనటువంటివి రవాణా జరుగుతూ ఉంటాయి. బొగ్గు వల్ల ఇప్పటికే నగరం అంతా కూడా వన్ టౌన్ ప్రాంతంలో చాలా వరకు కూడా ఈ ప్రాంతంలో నల్లని మొత్తం ఈ బొగ్గు కణాలన్నీ కూడా ఇళ్ల మీదకు వచ్చేసే పరిస్థితి, శ్వాసపరమైనటువంటి రోగాలు ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కోటవీధి కావచ్చు, అంబుసరంగ వీధి కావచ్చు, వన్ టౌన్ ప్రాంతం అంతా కూడా ఈ రకమైనటువంటి ఇబ్బంది పడుతుంది. కానీ ఇప్పుడు ప్రధానంగా బాక్సైట్ సంబంధించిన దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల విపరీతమైనటువంటి కాలుష్యం ఉంటుంది అనేటువంటిది ప్రధానంగా కోటవీధి, అంబుసరంగ వీధి ప్రాంతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఉన్న వారంతా కూడా ఒక ఉద్యమాన్ని చేపట్టారు. ప్రధానంగా పోర్టు ఏరియాలో, అంటే పోర్టు మన వెనుక కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా పోర్టు ప్రధానమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ఒక ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి ఈ ప్రాంతంలో తాము పడుతున్నటువంటి అనేక ఇబ్బందుల్ని ప్రజలకు తెలియజేయాలి, ముఖ్యంగా పోర్టు అధికారులు తెలియజేయాలన్నటువంటి ప్రయత్నాన్ని చేశారు. పోర్టు అధికారులు కాలుష్యాన్ని నివారించాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏ రకమైనటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పోర్టు అధికారుల మీద ఉంది. వారి నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరుగుతున్నటువంటిది ప్రధానమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా బొగ్గు పరమైనటువంటి రవాణా జరుగుతుంది. ఆ బొగ్గు కణాలంతా కూడా నగరం మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు బాక్సైట్ జరుగుతున్నటువంటి దిగుమతి చేస్తున్నారు. అందువల్ల ప్రధానమైనటువంటి ఇబ్బంది ఉందనేటువంటిది ఇక్కడున్న అంబుసరంగ వీధి, కోట వీధి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు పోర్టు కూడా కాలుష్య నివారణ పరమైనటువంటి చర్యలను గత కొంతకాలంగా చేపడుతూ వచ్చింది. ఉన్నటువంటి రక్షణ గోడ యొక్క ఎత్తుని పెంచడం, మరోవైపు పోర్టు నుండి వెళ్ళేటువంటి వాహనాలు, ఎందుకంటే ఈ వాహనాలు కనుక ప్రయాణం చేస్తున్నప్పుడు వాటి నుంచి వచ్చేటువంటి ధూళిని తగ్గించడం కోసం వాటరింగ్ చేసేటువంటి ప్రక్రియను కూడా చేపడుతున్నారు. కానీ ఇంకా కాలుష్య నివారణ చర్యలు మరింత విస్తృతం చేయాలి, విస్తరించాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ స్థానికుల నుంచి, ముఖ్యంగా వన్ టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంబుసరంగ వీధి, కోట వీధి ప్రధానంగా పోర్టు జెట్టీలకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు. పోర్టు జెట్టీలో జరిగేటువంటి యాక్టివిటీ సంబంధించి ఇక్కడున్న అక్కడ ఏదైనా చిన్నపాటి గాలి వచ్చినా, ధూళి వచ్చినా వాటి నుండి బొగ్గు కావచ్చు, ఇతర నిల్వలు కావచ్చు, వాటికి సంబంధించిన కణాలు వీధుల మీదకి వచ్చేటువంటి పరిస్థితి, ఇళ్ల మీదకి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందువల్లే ఈ ఉద్యమాన్ని చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధాన అంశాన్ని స్థానికులు వ్యక్తపరిచారు. పోర్టు గేటు దగ్గర, రవాణా గేటు వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. కాలుష్యాన్ని నివారించే విధంగా ప్రక్రియను చేపట్టాలనేటువంటి ప్రధాన డిమాండ్ని విశాఖపట్నం వన్ టౌన్లో ఉన్నటువంటి స్థానికులంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. ధన్యవాదాలు ఆదిత్య పవన్.